96. మీజిల్స్ డాష్ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్. ఈ సెంటెన్స్కి టెన్షన్ కనుక్కోవాలి, సబ్జెక్ట్ తగినటువంటి వర్బ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో మీజిల్స్ అనేది ఇన్ఫెక్షియస్ డిసీజ్. మీజిల్స్ పేరే ఒక వ్యాధి. సో ఆ వ్యాధి గురించి మనం చెప్పేటప్పుడు అది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీజిల్స్ అనేది సింగులర్ సబ్జెక్టు, ఎందుకంటే అది వ్యాధి పేరు కాబట్టి ఈజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ సి. ఈ సెంటెన్స్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పడానికి కారణము అది ఒక జనరల్ ఫ్యాక్ట్ కాబట్టి. 97. హీ డాష్ ఏ రెస్పెక్టెడ్ మెంబర్ ఆఫ్ స్టాఫ్ బిఫోర్ హీ గాట్ ఏ ప్రమోషన్. ఇక్కడ బాగా చూడండి, రెండు సెంటెన్సెస్ కలిసాయి బిఫోర్ అనే కంజంక్షన్తో. ఇందులో గాట్ V2 ఉంది. ఎప్పుడైనా చూడండి V2 అనేది హ్యాడ్ ప్లస్ V3తో కానీ లేదా వాజ్ ఆర్ వర్ ప్లస్ V4తో కానీ కాంబినేషన్లో ఉంటుంది మోస్ట్లీ. కొన్నిసార్లు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్తో కూడా ఉంటుంది. ఇక్కడ క్లూ ఏంటంటే బిఫోర్ హీ గాట్ ప్రమోషన్, అతనికి ప్రమోషన్ రావడానికి ముందు హ్యాడ్ బికమ్ ఏ రెస్పెక్టెడ్ మెంబర్ ఆఫ్ స్టాఫ్. అంటే తను ప్రమోషన్ రావడానికి ముందే అతడు స్టాఫ్లో ఒక మర్యాద కలిగిన వ్యక్తి, రికగ్నైజ్డ్ పర్సన్ అని. ఇందులో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఇది ఈ గాట్ అనేది సింపుల్ పాస్ట్లో ఉంది. సో దీన్ని ఎలా తీసుకోవాలంటే, రెండు యాక్షన్స్లో పాస్ట్లో కంప్లీట్ అయిపోతే ఫస్ట్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోని, సెకండ్ కంప్లీట్ అయిపోయిన యాక్షన్ని సింపుల్ పాస్ట్లోనే చెప్పాలి. అందుకే బిఫోర్ హీ గాట్ ప్రమోషన్ హీ వాజ్ ఏ రెస్పెక్టెడ్ మెంబర్ ఆఫ్ స్టాఫ్ అని అర్థం. చూస్ ద ట్రైసిలబిక్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇందులో ఇచ్చిన వాటిలో 3 సిలబుల్ ఉండేటటువంటి వర్డ్ని ఎంచుకోవాలి. ఫస్ట్ వన్ చూడండి, ఫార్మేషన్. ఇందులో 3 సిలబుల్ ఉన్నాయి. డెస్పైర్ 2 సిలబుల్ ఉన్నాయి. టుడే 2 సిలబుల్ ఉన్నాయి. న్యూ 1 సిలబుల్ ఉంది. సో 3 సిలబుల్ ఉండేది ఏ. నెక్స్ట్, చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ఎ డిఫరెంట్ సౌండ్ విత్ రిగార్డ్ టు ద అండర్లైన్డ్ లెటర్. ఇక్కడ హెచ్ మీదైనా అండర్లైన్ ఉంది, అందులో డిఫరెంట్గా పలికే వర్డ్ని ఎంచుకోవాలి. దీన్ని ఏమని పలుకుతాము? ఆర్, హెచ్ సైలెంట్. ఇందులో దీన్ని ఏమని పలుకుతాము? హౌస్. దీన్ని ఏం పలుకుతాము? హోమ్. దీన్ని ఏమని పలుకుతాము? హాట్. సో అన్నిట్లోనూ హా సౌండ్ ఉంది, ఏలో మాత్రం ఆ సౌండ్ ఉంది, వొవల్ సౌండ్. సో ఆన్సర్ ఈజ్ ఏ. చూస్ ద వర్డ్ వితౌట్ హ్యావింగ్ ఏ సైలెంట్ లెటర్ ఇన్ ఇట్. కింద ఇచ్చిన వర్డ్స్లో సైలెంట్ లెటర్ లేని వర్డ్ని ఎంచుకోవాలి. అందుకే వితౌట్ని అండర్లైన్ చేసుకోవాలి మనం, వితౌట్. సో మజిల్లో సి అనేది సైలెంట్ లెటర్. ప్రాంప్ట్లో అన్ని పలుకుతున్నాం, ప్రాంప్ట్, కాబట్టి బి అనేది రైట్ ఆన్సర్. ర్యాప్లో డబ్ల్యూ సైలెంట్ లెటర్. రిసీట్లో టీ సైలెంట్ లెటర్, టీ పలకూడదు. సో బి ఈజ్ రైట్ ఆన్సర్. ఇన్ ద వర్డ్ కీ, కే ఈజ్. సో 103 దీన్ని అన్వాయిస్డ్ అని, వీలర్ అని, ప్లాజివ్ అని అంటారు. అన్వాయిస్డ్ అంటే ఆల్ కాన్సోనెంట్ సౌండ్స్ ఆర్ అన్వాయిస్డ్. వీలర్ అంటే మన నాలుక పైన ఉన్నటువంటి సాఫ్ట్గా ఉన్నటువంటి పార్ట్ని వీలం అంటాము. మనం దీన్ని పలిగేటప్పుడు దాని హెల్ప్ తీసుకుంటాం. అలాగే ప్లాజివ్ అంటే ఏంటంటే మన స్వరపేటిక లేదంటే ఓకల్ కార్డ్స్ దీన్ని పలికేటప్పుడు కే వైబ్రేట్ అవుతుంది ఆ స్వరపేటిక. సో అలాగే మన ఎయిర్ని ఒకసారి పట్టి వదులుతాం, అందుకని దీన్ని ప్లాజివ్ అని అంటాం. సో ఆన్సర్ ఈజ్ డి. ఐ కాంట్ సీ ద బ్రైట్ లైట్, దిస్ బ్యాగ్ ఈజ్ సో లైట్ దట్ ఐ కెన్ క్యారీ ఇట్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఇందులో లైట్ 2 వర్డ్స్ని అండర్లైన్ చేశారు. వీటిని ఏమంటారు? ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ యాంటోనిమ్స్, వ్యతిరేక పదాలా? కాదు.
హోమోఫోన్స్ అంటే ఒకే విధంగా పలుకుతున్నామా? హోమోఫోన్స్ అంటే డిఫరెంట్ స్పెల్లింగ్ ఉంటుంది, బట్ ఒకే విధంగా పలుకుతాము. ఫర్ ఎగ్జాంపుల్ వీక్, వీక్, డబ్ల్యూఈఈకే వీక్, డబ్ల్యూఈఏకే వీక్. సో దీన్ని డిఫరెంట్ స్పెల్లింగ్ ఉండి ఒకే విధంగా పలికితే వాటిని హోమోఫోన్స్ అంటాం. హోమోనిమ్స్ అంటే స్పెల్లింగ్ ఒకటే ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ ఒకటే విధంగా ఉంటుంది, బట్ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ, ఐ కాంట్ సీ ద బ్రైట్ లైట్ అంటే నేను ఆ ప్రకాశవంతమైన వెలుగును చూడలేకపోతున్నామని. ఇక్కడ లైట్ అంటే వెలుగని. నెక్స్ట్, దిస్ బ్యాగ్ ఈజ్ సో లైట్ అంటే ఈ బ్యాగ్ చాలా తక్కువ బరువు కలిగి ఉంది అని. ఇక్కడ లైట్ అంటే వెలుగు అని, ఇక్కడ లైట్ అంటే తక్కువ బరువు అని. సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, బట్ డిఫరెంట్ మీనింగ్ కాబట్టి హోమోనిమ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సినోనిమ్స్ అంటే మీనింగ్. ఏ టీచర్ ఆస్క్డ్ హర్ స్టూడెంట్ టు సే ఫాలోయింగ్ సెంటెన్సెస్ అలౌడ్ అండ్ క్విక్లీ. సో ఏం చెప్పాడు టీచరు స్టూడెంట్ని ఈ సెంటెన్సెస్ని గట్టిగా త్వరగా పలకమన్నారు. ఏ ప్యాక్ ఆఫ్ ప్రెటీ ప్యారెట్స్ పిటర్ ప్యాటర్ ఇన్ ద పార్క్. 2 tiny turtles trotted to the town. సో ఇలా పలకడం ద్వారా ఇన్ ద అబోవ్ యాక్టివిటీ ద టీచర్ ఈజ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ ద స్టూడెంట్స్. ఈ యాక్టివిటీలో టీచరు స్టూడెంట్ యొక్క ఏ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు? ప్రొనౌన్సియేషన్, గ్రామర్, పంక్చుయేషన్, హ్యాండ్ రైటింగ్. పలకడం ద్వారా ఏం డెవలప్ అవుతుంది? ప్రొనౌన్సియేషనే. గ్రామరు, పంక్చుయేషన్ అంటే ఫుల్ స్టాప్లు కామాలు పెట్టడం, హ్యాండ్ రైటింగ్ అంటే రాయడం. సో పలకడం ద్వారా ప్రొనౌన్సియేషన్ డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద కంప్లీట్ వీడియో.